ఏదైనా నేర్చుకోవడానికి 4 దశలుంటాయి. వీటిని తెలుసుకొని మీరు నేర్చుకోవటం ప్రారంభిస్తే మీరు ఏదైనా ఈజీగా నేర్చుకుంటారు. మొదటిది బేసిక్స్ తో ప్రారంభించండి. మీరు ఏ అంశం నేర్చుకోవాలనుకున్నా కూడా అందులో బేసిక్స్ అనేది చాలా ముఖ్యం. ఇంటికి పునాదులు ఎంత ముఖ్యమో మీరు నేర్చుకునే అంశానికి బేసిక్స్ తెలుసుకోవడం కూడా అంత ముఖ్యం. ముందు ఏం నేర్చుకోవాలి అనే దానితో పాటు అంశాల వారీగా నేర్చుకోవాల్సిన వాటిని లిస్ట్ చేసుకుంటే మీ లెర్నింగ్ ప్రక్రియ అనేది ఈజీ అయిపోతుంది. రెండవది నోట్స్ రాసుకోండి. మీరు సొంతగా నోట్స్ రాయటం ద్వారా మీ మెదడుకు సబ్జెక్టుకు సంబంధించిందంతా నోట్ అయిపోతుంది. కేవలం వినటం కంటే రాయటం వల్ల బ్రెయిన్ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందనేది అనేక అధ్యయనాలు నిరూపించాయి. మీరు నేర్చుకునేది మీ బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాలంటే నోట్స్ రాయటం చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తించండి. మూడోది ప్రాక్టీస్ చేయండి. నేను నాకంటే పెద్ద ఫైటర్ గురించి ఎప్పుడూ భయపడను, నాకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాడి గురించి జాగ్రత్త పడతాను అంటాడు బ్రూస్ లీ. సచిన్ గాని, ధోని గాని, కోహ్లీ గాని వీళ్ళంతా క్రికెట్లో హీరోలే. కానీ వీరు చేసే ప్రాక్టీసే వీరిని హీరోలుగా మార్చిందనే విషయం మీరు మర్చిపోకండి. 4 నిరుత్సాహపడకండి. ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా నాకు రావటం లేదు అని మాత్రం నిరుత్సాహపడకండి. మధ్యలోనే వదిలేయకండి. కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి రోజుకి 30 నుంచి 50 నిమిషాల సమయం కేటాయించండి. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మీరు దాన్ని నేర్చుకుంటారు.